పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి ఇంటికి అమ్మని చూడని కానీ అనుకునేది. అవునా అక్క? ఇవాళ మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఆయనకి ఎవరన్నా బస్సులో ₹1 అడిగిరాక ఏడ చెయ్యి చూపిస్తే ఆడ బస్సు ఆపుతురా, ఏడ కావాలంటే ఆడ దించొస్తురా. ఇవాళ ఈ స్వతంత్రం స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాకే కదా. పడనోడు కారు గుర్తున్నోడు కారులో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లిస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలిరు. ఏందే వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు, ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు. నేను చెప్పిన ఆ కారు గుర్తోని చెప్పినా వచ్చినోని చెప్పినా ఒరే నన్ను అంటే అన్నారు తిట్టే తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని చీపురికట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు. ఎందుకంటే మా మక్తల్ నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం. అవునా? సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా. సలాకి కాల్చి మా అక్కలకు దొరికిరంటే వాత పెడతారు. మీరు మా అక్కల దగ్గర గోకుర్రా ఇక జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు, మామిడికాయ తొక్కు పెడతారు కళ్ళల్లో. అది చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే. ఆ ఎల్లా రేషన్ షాపుకి పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది, లేకపోతే ఆడ తెచ్చుకొని ₹11 అమ్ముకునేది. ఎనడన్నా బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యం ఎనడన్నా వండుకొని తిన్నామా అక్క మనము? ఎనడన్నా చూసినామా? నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతుర్రు. ఆ తిండి చిన్నపిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు, ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టరు. మరి ఏం చేయాలని ఆలోచన చేసిన నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసిన సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు. మరి నా ఇంట్లో పిల్లలు సన్నబియ్యం తిన్నప్పుడు మా అక్కల ఇంట్లో పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్నబియ్యం ఇస్తలేనా అక్క? ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలరు నువ్వు ఢిల్లీకి చేయకు, నా బియ్యం నాకు కావాలి, ఈపులు వలుతాయని మా అక్కలు పోయి లైన్లో నిలబడి సన్నబియ్యం తెచ్చుకుంటారు. ఇవాళ ఇంటింటికి సన్నబియ్యం వస్తున్నాయా లేవా అక్క? ఇవాళ వంటొండి మనం తిన్నదే కాదు మన పిల్లలకు కూడా పెడుతురు కదా. ఇవాళ కడుపు నిండా పుక్కడి పువ్వ సన్నబియ్యం తింటున్నాం అంటే ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా. అవునా కాదా? కరెంటు బిల్లు అలా మీరు ఇంటి పనో పాసి పనో కూలి పనో చేసి ఉపాధి హామీ కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టేది. ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా. ఇవాళ సన్నబియ్యం ఇచ్చిన కదా. ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా. గా నారాయణపేటలో మా అక్కలు తెలివి కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం, మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు. పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నడుపుకుంటారు కదా. ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులనే కొని ఆర్టీసీకి 1000 బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు. ఇవాళ బస్సు ఓనర్లైన బస్సులో ఉచిత ప్రయాణం కాదు మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్లు అయింది. అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇస్తే అదానీ అంబానీలతో పోటీ పడుతున్నారు. హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే 3.5 ఎకరాలలో 150 షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు. రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో ఉన్నోళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది. ఇవన్నీ ఎందుకైనా అక్క? 2 ఏళ్ల కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటేస్తే ఆ ఓటు అభయ హస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి, ఇవాళ ఉచిత విద్యుత్తు తెచ్చింది, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి, మక్తల్ నారాయణపేట కొడంగల్కు నిధులు వచ్చినాయి, సంగం బండ వలగొట్టింది. ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది, మా అక్కలకు పెట్రోల్ బంకు వ్యాపారం వచ్చింది. జీరో వడ్డీ మీద 27,000 కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది. ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి. ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరిచ్చిన ఓటే ఆయుధమై
ఈ రోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి. Subscribe us and press the bell icon for more interesting updates.